సూరంపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలోని సూరంపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు స్వయం పరిపాలన దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒక్కరోజు ఉపాధ్యాయులుగా మారి కలెక్టర్ స్థాయి నుండి ప్రధానోపాధ్యాయులు వరకు వివిధ హోదాలలో స్వయం పరిపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ మాట్లాడుతూ విద్యార్థులు చదువులో కృషి చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని, తమ తల్లిదండ్రులకు మరియు గురువులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులు భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భానుప్రకాష్, కరుణ, రేఖ, అటెండర్ రాములు, ఇందిరమ్మ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొని పాఠశాల నిర్వహణ బాధ్యతలను నిర్వహించారు. పాఠశాల సూరంపల్లి పాఠశాలలో ఈరోజు స్వయంపాలన దినోత్సవము చేసుకోవడం జరిగింది. ఈ స్వయంపాలన దినోత్సవానికి మరి పిల్లలు చాలా ఆనందంగా ఆహ్లాదంగా కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మరి కలెక్టర్ గారి స్థాయి నుంచి డిఈఓ గారు, డిప్యూటీ డిఓ గారు, ఎంఈఓ గారు మరియు హెచ్ఎం గారు ఇలా టీచర్లు ఉపాధ్యాయుల పాత్రను పోషించడం జరిగింది. పిల్లలు చాలా ఆనందంగా ఉంది సార్. మీరు రోజు కూడా మా కోసం ఎంత కష్టపడతారో మరి ఆ కష్టాన్ని వల్ల మేము కొంచెం అనుభవించాం సార్. చెప్పడం అనేది అన్ని వృత్తుల కంటే మన ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా మంచిది. ఇంత మంచి వృత్తిని ఎన్నుకోవడం అనేది మేము ఫ్యూచర్లో కూడా ఇదే వృత్తిని ఎన్నుకుంటామని చెప్పేసి పిల్లలు చెప్పడం జరిగింది. ఈ యొక్క టీచర్ వృత్తి నుంచేలే వీళ్ళ సేవలు ఎంత బాగుంటే సమాజం కూడా అంత అభివృద్ధి చెందుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. పిల్లలు కూడా మరి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా, తర్వాత లాయర్లుగా సమాజంలోని ప్రతి ఒక్క వృత్తిలోని అందరినీ కూడా మరి టీచరే వాళ్ళను తయారు చేస్తాడు. ఆ టీచర్ నుంచేలే ఈ వృత్తులన్నీ పుడతాయని చెప్పేసి పిల్లలు చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాము మాకు ఈ చిన్నతనంలో పెట్టడం వల్ల మాకు మీ యొక్క కష్టాన్ని, మీ యొక్క బాధను మేము అర్థం చేసుకోవడం జరిగింది. ఈ స్థాయి నుంచి మేము కూడా ఉపాధ్యాయులను కూడా చెప్పింది వినుకుంటూ వారి ఏదైతే హోంవర్క్లు కానీ, మీరు ఇచ్చిన క్లాస్ వర్క్లు కానీ ఏవి ఇచ్చినా కూడా మేము ఇప్పటి నుంచి ఆనందంగా చేస్తాం సార్ అని కూడా చెప్పడం జరిగింది. మరి వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పొద్దున్న నుంచి చూస్తున్న ప్రతి ఒక్క పిల్లవాళ్ళు ఎంతో వాళ్ళ ముఖంలో ఎంతో ఉత్సాహం అనేది కనిపించింది. ఈ యొక్క స్వయంపాలన దినోత్సవాన్ని అందరూ కూడా చాలా హ్యాపీ 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 అని చెప్పుకుంటూ మరి మా యొక్క పిల్లలని చెప్పడం జరిగింది. మరి ఈ స్వయంపాలన దినోత్సవానికి నా యొక్క ఉపాధ్యాయులు భాన్సార్ కానీ, కరుణ మేడం, రేఖ మేడం, రేణుకా మేడం కూడా ప్రతి ఒక్కరు, మా యొక్క అటెండర్ రాములు ఆయన దంపతులు, మా యొక్క వంట వారు కూడా, మా ఇందిరమ్మ సత్య కూడా చాలా అందరూ కూడాను కష్టపడి చేయడం వల్ల మంచి సక్సెస్గా ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంపీపీఎస్ సూరంపల్లి ప్రాథమిక పాఠశాల యందు స్వపరిపాలన దినోత్సవం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చాలా ఆసక్తిగా ఆనందంగా పాల్గొనడం జరిగింది. దీనిలో ఈ స్వపరిపాలన దినోత్సవం నిర్వహించడం వల్ల పిల్లల్లో క్లాస్కి టీచర్ వెళ్ళినప్పుడు ఎటువంటి బాధలు పడతారనే విషయము వాళ్ళకు అవగాహన చేసుకోవడం జరిగింది. ఆ పిల్లలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అనుభవాలు చెప్పడం జరిగింది. సార్, ఈ అబ్బాయి ఇట్లా అల్లరి చేస్తుండు, ఆ అబ్బాయి అట్లా అల్లరి చేస్తుండు, వీళ్ళు హోంవర్క్లు రాస్తారాలే అని మేము ఏదైతే బాధపడతామో ఆ అనుభవాలన్నీ కూడా వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మళ్ళా ఒక టీచర్ క్లాస్కి వెళ్ళిన తర్వాత ఎటువంటి టీఎల్ఎం యూజ్ చేస్తాడు, ఆ టీఎల్ఎం తయారు చేయడానికి ఎంత ఇబ్బంది పడతారు అనే విషయాలు చాలా బాగా అవగాహన జరిగినాయి సార్ అని చెప్పడం జరిగింది. మేము చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ఎటువంటి బాధల్ని ఎదుర్కొంటాడో అటువంటి అనుభవాల్ని మేము ఈరోజు క్లాస్లో ఎదుర్కోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్, మాకు ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికి కూడా. ఫ్యూచర్లో నేను టీచర్ కావడానికి ఒక సుగమం అయింది.
ఫ్యూచర్ లో నేను కూడా టీచర్ అవుతా అని చెప్పేసి చాలా మంది చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.